హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవి చూశారు కదా, ఇవేంటనుకుంటున్నారు? ఎండుమిరపకాయలు కాదండి, పచ్చిమిర్చి. నేను మార్కెట్ వెళ్ళినప్పుడు పచ్చిమిర్చి అయితే తక్కువలో ఉన్నాయని చెప్పేసి తెచ్చుకున్నాను. అవి ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు కొంచెం పసుపు కలర్లో అయితే అయిపోయినాయి, పండిపోయినాయి అన్నమాట. సో నేనేం చేశానంటే అవి తీసుకొని గాలికి ఎండలో వేశాను. అవి చూస్తే చూడండి, ఇలాగా చక్కగా ఎండిపోయినాయి అన్నమాట. నేను చాలా ఎక్కువ తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ తక్కువలో పచ్చిమిర్చి కనిపిస్తే తీసేసుకుంటాను. ఎందుకంటే ఇవి ఎండబెట్టుకొని నేను పచ్చడికి కానీ, పప్పులకు కానీ, రసంకి కానీ దేంట్లోకన్నా యూస్ చేస్తాను. మనం టిఫిన్ చేసుకునేటప్పుడు మనం చట్నీలు చేసుకుంటాం కదా, దాంట్లోకైతే ఈ పచ్చిమిర్చి ఎండిపోయినాక ఎండుమిర్చి అయిపోతాయి. కాబట్టి నేనైతే ఇలా ఎక్కువ కొనేస్తానన్నమాట. తక్కువలో ఉన్నప్పుడు ఇట్లా ఎండబెట్టుకుంటాను. చూసారు కదా, ఇంత పెద్ద డబ్బాతో తీసుకున్నాను. ఈ డబ్బా మొత్తంకి దగ్గర దగ్గర 3 కిలోలు 4 కిలోలు పడతాయన్నమాట. సో నేనైతే ఎండబెట్టుకొని చక్కగా చూడండి స్టోర్ చేసుకున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నాను, మీకు ఈ వీడియో ఎందుకు తీసానంటే, ఇంట్లో కూడా ఏది వేస్ట్ చేయకండి. పాపం మనం ఇంట్లో లేడీస్ ఉంటాము, పాపం మగవాళ్ళు బయటకు వెళ్ళి కష్టపడతారు. వాళ్ళకి కొంచెం చేయి సాయం చేయండి. ఏది కూడా వేస్ట్ చేసి పడేయకండి. కొంతమంది పచ్చిమిర్చి పండిపోతే పడేస్తారు. పడేయకండి, గాలికి పెట్టుకోండి. ఎండిపోయినాక చక్కగా పచ్చడి కానీ, రసంలోకి కానీ, పప్పులోకి కానీ తాలింపులు వేసుకుంటే చాలా యూజ్ అవుతుందండి. ఏది కూడా వేస్ట్ చేయకండి. నేనైతే ఇదైతే స్టోర్ చేసుకొని పచ్చడికి యూస్ చేస్తాను, పప్పుకి యూస్ చేస్తాను, రసంకి యూస్ చేస్తాను. కారం పొళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.